ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: యువ సాధికారత కోసం ఏర్పాటు చేసిన మేరా యువ భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఈరోజు జరగనుంది. ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. వార్తల వివరాలు: మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమం ముగింపు ఉత్సవంలో భాగంగా ఈరోజు ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించే అమృత కలశయాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. స్వాతంత్ర్య సమరంలో దేశం నలుమూలల నుంచి పాల్గొన్న వేలాది మంది అజ్ఞాత వీరులు, వీర మహిళలకు నివాళిగా ఢిల్లీలో నిర్మించిన అమృత వాటికను ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లిన 7,500 అమృత కలశాలలోని మట్టిని ఆ అమృత వాటికలో పొందుపరచడంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ముగియనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ యువతరాన్ని ఒకచోట చేర్చే మేరా యువ భారత్ వేదికను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు నిన్న జైశంకర్ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయాలను ఆయన సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. ఖతార్లో నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలను కలిసి బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఉరిశిక్ష పడిన 8 మంది అధికారుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు. రైలు ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించానని, వారు కోలుకునేంత వరకు ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని, మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ట్వీట్ చేశారు. విజయనగరం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రులను మంత్రి నిన్న పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలిపారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 29 మందికి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, ఆయా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన వారికి నష్టపరిహారం ప్రకటించామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరగవలసిన రాష్ట మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారులు సహాయ కార్యక్రమాల్లో ఉన్నారని, ఈ మేరకు వాయిదా వేసినట్లు రాష్ట ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మందని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంకాలం 4 గంటల వరకే పోలింగ్ జరగనుందని, మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఈరోజు జరగనుంది. పూసపాటి వంశీయులు పూజలతో కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిరిమానోత్సవాన్ని నిర్వహించనున్నారు. సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలియజేశారు. కాగా నిన్న జాతరలో భాగంగా తొళ్లేళ్ల సంబరం జరిగింది. పైడితల్లి ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అమ్మవారికి నిన్న పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వతంత్ర భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఈరోజు. దేశంలో 550కి పైగా స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి స్వతంత్ర భారతావనిని ఏకం చేసిన ధీశాలి ఆయన. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2014 నుండి ప్రతి ఏటా అక్టోబర్ 31వ తేదీని రాష్ట్రీయ ఏక్తా దివస్ జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నాడియార్లో జన్మించిన వల్లభాయ్ పటేల్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన స్వాతంత్ర్య పోరాటం తీవ్రతరమవుతున్న దశలో న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జునాగఢ్ భారత్లో అంతర్భాగమని ఆ మహనీయుడు ఒక సందర్భంలో ఊటంకిస్తూ जूनागढ़ का तो फैसला हो गया, अभी उसमें कोई चीज बनने वाली है नहीं। यूनो में जाओ, दुनिया पार जाओ, उसमें कोई चीज नहीं बन सकती। वो तो हो गई बात। తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ పార్లమెంటు సభ్యులు కె ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని అన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమని, ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసే సమయంలో వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్టు కింద కేసును నమోదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీని అధికారులు అందజేశారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ రోజు నిర్ణయం వెల్లడించనుంది. భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరగలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు మేలు చేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, చిత్తశుద్ది ఉంటే ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేసేవారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పేపర్లు లీకై ఉద్యోగాల భర్తీ జరగలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని మంత్రి కె తారక రామారావు అంటున్నారని, ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. వన్డే ప్రపంచ కప్లో భాగంగా పూణే వేదికగా జరిగిన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 241 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 45.2 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోల్కతా వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముఖ్యాంశాలు మరోసారి. యువ సాధికారత కోసం ఏర్పాటు చేసిన మేరా యువ భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఈరోజు జరగనుంది. ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని కేంద్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.